గుండెల మీద చేసుకుని హానెస్ట్గా కామెంట్ చేయండి. లైక్ వద్దు, ఛానల్కి సబ్స్క్రైబ్ ఏమీ వద్దు. ఒకే ఒక్క ప్రశ్న, దివ్యాన్ని సేవ్ చేయడం కోసం బిగ్ బాస్ మేనేజ్మెంట్ పవరాస్త్ర అనే డ్రామాని వాడారు, ఒక డ్రామా ఆడారు, అలాంటిది ఏమీ లేదు. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. దివ్యాన్ని సేవ్ చేయడం కోసం డ్రామా ఆడారు బిగ్ బాస్ మేనేజ్మెంట్ అని బయట దివ్య అంటే నచ్చని వాళ్ళు విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు. అది నిజమా కాదా? దివ్య కోసం డ్రామా ఆడారు, దివ్యాన్ని న్యాయంగానే సేవ్ చేశారు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ మొత్తం కూడా చూస్తే మనకి మిగిలిన వాళ్ళలో రావాల్సిన వాళ్ళు డీమన్ పవన్ కానీ తనూజ కానీ ఈ కైండ్ ఆఫ్ ఇదంతా కూడా ఈరోజు జరిగింది. అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు. తనూజ తన కొలీగ్స్ వాళ్ళతో కోస్టార్స్ వాళ్ళతో మాట్లాడింది. డీమన్ పవన్ ఎపిసోడ్ అయితే చాలా ఎమోషనల్గా అనిపించింది. సీరియల్ యాక్టర్స్ ఇంకో పక్క రియల్ సంబంధించిన వాళ్ళు ఇట్లా అట్లా అన్ని రకాలుగా కూడా ఎమోషనల్ ఎపిసోడ్ అయింది. ఆఖరికి వచ్చేసరికి ఓట్ల ప్రకారం కింద నుంచి ఇద్దరు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు, రివీల్ చేయలేదు. సంజన అండ్ దివ్య వీళ్ళిద్దరూ మిగిలినప్పుడు వాళ్ళు బయట గార్డెన్ ఏరియాకి రమ్మన్నప్పుడు నిజానికి ఏం జరగాలంటే ఎలిమినేషన్ అనేది జరగాలి. ఇద్దరిలో ఒకళ్ళని తక్కువ ఓట్స్ వచ్చినటువంటి వాళ్ళని బయటికి పంపించేసేయాలి. తనుజాకి సంజనాకి తక్కువ ఓట్స్ వచ్చి సంజనాని, లేదు దివ్యాకి వచ్చాయంటే దివ్యాని, వీళ్ళిద్దరిలో ఒకళ్ళని హౌస్లోంచి బయటికి పంపించాలి. దట్స్ హౌ ఎలిమినేషన్ హ్యాపెన్స్. అన్ని వారాల నుంచి జరుగుతూనే వస్తుంది. అయితే ప్రతి సీజన్లో కూడా ఈసారి ఏంటంటే ఇమాన్యుయల్ పిలిచి ఇమాన్యుయల్ చేతితో ఉన్నటువంటి పవరాస్త్ర ఈ మధ్యకాలంలో దాన్ని ఎక్కడ బయటికి చూపించలేదు. మేబీ షూట్కి ముందు బిగ్ బాస్ అనౌన్స్ చేసి ఉంటారు హౌస్లో, పవరాస్త్రాన్ని పట్టరని ఆయన ఇది పని ఉందని. సో పట్టుకొచ్చాడు. అతనికి పవరాస్త్రాల్లోని 3వ అస్త్రాన్ని బయటికి తీసి సడన్గా ఈ వీకే తీశారు పనిగట్టుకుని. ఇన్నాళ్ళు తీల తనుజ దగ్గర ఉన్నటువంటి పవర్ సేవింగ్ ఏదో బెల్ ఉంది, అక్కడ తీయలేదు బజర్, ఇక్కడ అప్పుడు తీయలేదు, అంతకుముందు తీయలేదు, ఇప్పుడు మాత్రం తీశారు పని కట్టుకుని బయటికి తీసి చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే కంపేర్ చేసుకోండి. గతంలో తనుజ దగ్గర ఉన్నటువంటి పవర్ బజర్ని ఎట్లా వాడారు, ఇప్పుడు పవర్ అస్త్రాన్ని ఎట్లా వాడారు. పవర్ బజర్ విషయానికి వచ్చేసరికి కింద ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిలో ఎవరు లీస్ట్లో ఉన్నారో చూపించి సేవ్ చేస్తే వేరే వాళ్ళు వెళ్ళిపోతారు, నువ్వు సేవ్ చేయకపోతే వీళ్ళు ఉండిపోతారు అని క్లియర్ కట్గా చూపించారు. ఈసారి అసలు ఏమీ చూపిలా. అది కూడా ఎలిమినేషన్ ఈ వీక్ క్యాన్సిల్ అయిపోతుంది ఇమాన్యుయల్ అని చెప్పారు. అక్కడ దివ్య అండ్ డీమన్ పవన్ ఉన్నారనుకోండి, కాసేపు సంజన కాకుండా దివ్య అండ్ డీమన్ పవన్ ఉన్నారనుకోండి, దివ్య అండ్ రీతు ఉన్నారనుకోండి, దివ్య అండ్ భరణి ఉన్నారనుకోండి, దివ్య అండ్ సుమన్ శెట్టి ఉన్నారనుకోండి, పొరపాటున కూడా ఎలిమినేషన్ కార్డ్ని వాడ్డు, ఎట్టి పరిస్థితుల్లో వాడ్డు. ఎలిమినేషన్నే క్యాన్సిల్ చేసాడు ఈ వీక్ అంటే వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు నాకు తలనొప్పిగా మారుతారు కాబట్టి ఇద్దరులో ఎవరో ఒకళ్ళు పోతే బెటర్ రా బాబు అని నేను వాడిని నాగార్జున గారు అనేస్తాడు. అందుకని పనిగట్టుకుని అక్కడ సంజనాన్ని పెట్టారని అర్థమవుతుంది ఒకటి. అండ్ వాళ్ళకు కూడా ఓటింగ్ కూడా తక్కువే వచ్చింది కాబట్టి బెటర్ అయింది, బిగ్ బాస్ మేనేజ్మెంట్కి పెద్ద ఇబ్బంది అవ్వాల. రెండోది ఏంటంటే ఈ సో ఆ సేవ్ చేసుకునేది కూడా తనూజాకి అయితే నెక్స్ట్ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అయినా చేసుకోవచ్చు అని చెప్పారు. మొన్న వరకు వచ్చి ఆపారు ఈ వీక్ చేసుకోవాల్సిందే అన్నట్టు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఆ పవర్ ఏంటనేది థర్డ్ పవర్, ఆ పవర్ అస్త్రాలు రివీల్ చేసింది ఎంతసేపు 1 minute అని రివీల్ చేసి నెక్స్ట్ 2 నిమిషాలు చెప్పేయాలంట. చెప్పిందే అప్పుడు దాని మీద డెసిషన్ ఇప్పుడు 1 week ముందు చెప్పారో, నామినేషన్ టైంలో చెప్పారో, ముందు వీక్ చెప్పారు అనుకోండి, ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాడు. 1 week టైం ఉంటుంది. లేదంటే శనివారం చెప్పేసి ఆదివారం తీసుకోవడానికి ఒక టైం ఉంటుంది. అప్పుడే చెప్పారు. కనీసం డీమన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీయో తనూజకు సంబంధించిన వాళ్ళు దీనికి ముందు కూడా కాదు, అప్పటికప్పుడే చెప్పి డెసిషన్ కూడా అప్పుడే తీసేసుకోవాలంట 1 minute. అసలు ఇప్పుడు తీసుకోలేదనుకో ఇంకెప్పటికీ అది ఉపయోగపడదంట. అసలు ఎంత ఈజీగా దొరికిపోయారంటే, అడ్డంగా దొరికిపోయారంటే బిగ్ బాస్ మేనేజ్మెంట్. దొరికిపోయింది ఇమాన్యుయల్ కాదు, దొరికిపోయింది బిగ్ బాస్. అందుకని అట్లా పెట్టే హెడ్డింగ్. ఇక్కడ అడ్డంగా దొరికిపోయింది ఎవడో ఇమాన్యుయల్ కాదు, బిగ్ బాసే దొరికిపోయాడు అడ్డంగా. ఎందుకంటే దివ్యాని సేవ్ చేయడం కోసం, అంటే టీఆర్పీ పెంచుకోవడం కోసం వీళ్ళు దివ్య అండ్ తనూజ పడితే ఒక్కసారిగా టీఆర్పీ 14కి పెరిగిందని టాక్ సోషల్ మీడియాలో. అది చూసి అమ్మో దివ్య ఉంటే ఎంత బెనిఫిట్, ఆ తనూజతో గొడవ పడతా ఉంటే ఓకే బాగుంది ఏదో, సో మనం సేవ్ చేద్దాం దివ్యాని అని చెప్పి ఈ రకమైనటువంటి కాన్సెప్ట్ పెట్టి ఇప్పుడు వాడకపోతే నెక్స్ట్ ఇంక వాడడానికే లేదంట. సంజన లేదనుకోండి అక్కడ ఇంకెవరిని పెట్టడు, సో ఇంకెవరిని సేవ్ చేయడానికి ఆలోచిస్తాడు. సో అందుకని ఆ ఇబ్బందులు ఏమీ లేకుండా చచ్చినట్టు ఇమాన్యుయల్ వాడేలాగా చేసి దివ్యాని పర్ఫెక్ట్గా సేవ్ చేసుకున్నారు బిగ్ బాస్ మేనేజ్మెంట్ అనేది వస్తున్నటువంటి బిగ్గెస్ట్ ఎలిగేషన్. గతంలో తనూజని కూడా ఇట్లాగే అనేక విషయాల్లో ఫర్ చేశారు, ముద్దు బిడ్డ అనిపించుకున్నారు. డెఫినెట్లీ సుమన్ ఈ రోజుకి కూడా ముద్దు బిడ్డే బిగ్ బాస్కి. సో బిగ్ బాస్కి కొంతమంది ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉంటారు, వాళ్ళ వల్ల టీఆర్పీ వస్తూ ఉండొచ్చు. ఇప్పుడు తనూజ ఎక్కువసేపు ఉంటే టీఆర్పీ వస్తూ ఉండొచ్చు. సుమన్ శెట్టి వల్ల మరి ఏం బెనిఫిట్లు అవుతున్నాయో దేవుడికి తప్ప ఎవరికి తెలియదు, బిగ్ బాస్కి కూడా తెలియదు. సుమన్ శెట్టి ఉండడం వల్ల టీఆర్పీ పెరగదు, హౌస్లో గొడవలు అవ్వవు, టాస్క్ ఆడడు, ఆయన ఏమీ చేయడు, కామెడీ కూడా చేయడు కనీసం, బీయింగ్ ఏ కమెడియన్ దో.
కానీ ఆయన ఉండడం వల్ల ఎవరికి బెనిఫిట్ అనేది, అంటే బిగ్ బాస్ అనే ఒక క్యారెక్టర్ చేస్తుండే వాయిస్ వాడతాడు ఒక అతను, అతనికి ఏమన్నా బెనిఫిట్ లేకపోతే నాగార్జునే కోటీశ్వరుడు, మరి సుమన్ శెట్టి ఏం చెప్తున్నాడు నాగార్జున మనకు తెలియదు, సరే అది విషయం పక్కన పెడితే ఇట్లా కావాలని సేవ్ చేయటం కోసం ఒక దొంగ డ్రామా ఆడారు అనేటువంటి ఎలిగేషన్స్ విపరీతంగా అనిపిస్తున్నాయి దివ్య యాంటీ ఫ్యాన్స్ నుంచి. సో మీకేమనిపించింది? డ్రామా ఆడారు, డ్రామా ఆడి సేవ్ చేశారు, నిజాయితీగానే సేవ్ చేశారు, రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.